హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం రోజు ఇంట్లో అయితే పూజ చేస్తూ ఉంటాం. అయితే పూజ చేసేటప్పుడు అందరూ అయితే ప్రసాదం పెడుతూ ఉంటారు, అంటే నైవేద్యం పెడుతూ ఉంటారు. అయితే మనం ఎలాంటి నైవేద్యం పెడితే మనకు మంచి జరుగుతుంది, మనం ఏ రోజు పూజ చేసుకుంటే ఆ రోజు ఆ దేవుడికి మనం ఏ నైవేద్యం పెట్టాలి, అసలు ఎలా పెట్టాలి, నైవేద్యం పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది, ఎలాంటి మంచి జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సోమవారం రోజున శివయ్యకి మనం పూజ చేస్తూ ఉంటాం. అయితే శివయ్యకి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఆ రోజున బిల్వపత్రాలతో శివయ్యను పూజించడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది. శివయ్యకి తీపి పదార్థాలంటే ఇష్టం ఉండదు కాబట్టి మనం పత్రాలతోటే శివయ్యకు పూజ చేస్తూ ఉండాలి. అలాగే మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కలశంలో, దేవుడి పటాల ముందు ఒక కలశంలో నీళ్లు పోసి పెట్టుకోవాలి. మనం ఇంట్లో రోజు పూజ చేసేటప్పుడు మనం టైం సరిపోకపోయినా, మనం ఏదైనా నైవేద్యం పెట్టడానికి మనకి స్తోమత లేకపోయినా సరే, మనం ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా సరే ఆ దేవుడు సంతోషించి మనం ఏది కోరుకున్నా ఆ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే మనం పూజ చేసేటప్పుడు పంచదార పెడుతూ ఉంటాం. అలా పంచదార పెట్టడం వల్ల మన ఇంట్లో ఉండే పిల్లలకి నరదిష్టి తగలకుండా ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు. పటిక బెల్లాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మనకు ఐశ్వర్యం కలుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి మనం పరమాన్నం సమర్పిస్తే మనకు ఎంతో మంచి జరుగుతుంది. మనకు ఐశ్వర్యాలు మన ఇంట్లోకి వస్తాయి. అలాగే మనం ధనవంతులం అవుతాము. 5 శుక్రవారాల్లో పరమాన్నంతో మనం లక్ష్మీదేవికి సమర్పిస్తే మనకు మన ఇంట్లో మంచి జరుగుతుంది. అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే మన జాతకంలో ఉన్న దురదృష్టం పోయి మనకు అదృష్టం కలిసి వస్తుంది. పనస పండును నైవేద్యంగా పెడితే ఇంట్లో ఉన్న స్త్రీలకు, పెళ్ళైన వాళ్లకు దీర్ఘ సుమంగళి భవ అని ప్రాప్తిస్తుంది. అలాగే పూజ అయిన తర్వాత మనం పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా తినాల్సి ఉంటుంది. మనం పెట్టిన ప్రసాదాన్ని సాయంత్రం వరకు ఉంచకూడదు. రవ్వ లడ్డూలను ప్రసాదంగా మనం దేవుడికి సమర్పిస్తే మన పిల్లల భవిష్యత్తు మంచి జరుగుతుంది. మన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉంటారు. అలాగే కమల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మన ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే కొబ్బరికాయతో పూజ చేస్తే మనకు మంచి జరుగుతుంది. ఎందుకంటే కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి కాబట్టి త్రిమూర్తులు అంటారు. మన ఇంట్లో పేదరికంతో బాధపడుతూ ఉంటే ఏదైనా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పించి కొబ్బరికాయతో పూజ చేస్తే మన కుటుంబం పేదరికం నుండి బయటపడుతుంది. మనం ధనవంతులం అవుతాము. అలాగే మనం పూజ చేసేటప్పుడు నైవేద్యాన్ని సమర్పించినప్పుడు కొన్ని చీమలు అనేవి పడుతూ ఉంటాయి. అలా చీమలు పట్టడం వల్ల మనకు అదృష్టం వస్తుందని అర్థం, మనకు ఇంట్లో మంచి జరుగుతుందని అర్థం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.